ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి కంటే ముందు, వాళ్ళు కూడా లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అన్నారు. మరి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కు నీళ్లు ఎత్తుదామని లేఖ ఇచ్చిందా లేదా బయట పెట్టండి. అథారిటీలీ ఐఎమ్ సేయింగ్ 8.5 కోట్లతో చిన్న కాపర్ డ్యామ్ కడదాం, నీళ్లు ఎత్తుదామని తెలంగాణ నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. 2 సంవత్సరాల క్రితమే ఇచ్చింది. గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని, బిడ్డ నువ్వు కాళేశ్వరం నడుపుదామని చూస్తున్నావా అని వాళ్ళను బదిలీ చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ చేసిండ్రు. అంటే మీ కాపర్ డ్యామ్ ఎక్కడ సార్? మేడిగడ్డ ప్యాకేజ్ 7 ఏదైతే మనకి పిల్లర్లు పోయినాయో అక్కడ సమ్మర్ లో కూడా చిన్న కాపర్ డ్యామ్ వేసుకుంటే మనం సమ్మర్ లీన్ ఫ్లోస్ లో ఇప్పుడున్న 16,000 20,000 ఇట్లాంటి లీన్ ఫ్లోస్ లో కూడా నీళ్లు ఎత్తొచ్చు, సెకండ్ క్రాప్ కు నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పి అప్పటి నీటిపారుదల శాఖ డిపార్ట్మెంట్ కు లెటర్ ఇచ్చింది. కానీ వీళ్ళు కావాలని ఆ లెటర్ ను తొక్కి పెట్టారు. ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా అంత స్పష్టంగా చెప్పారు, వాళ్ళని జైలుకు పంపుతా, బెల్ట్ తో కొడతా అనబట్టే. ఇంకెవరు మాట్లాడతారు ఇట్లా మాట్లాడితే? నేను జైలుకు పంపుతా, బెల్ట్ తో కొడతాను ఒక ముఖ్యమంత్రే మాట్లాడితే, పాలకుడే మాట్లాడితే నిపుణులు నోరు తెరుస్తారా? ఇంకా నిపుణులు చెప్తారా మాకెందుకు వచ్చింది అనుకోరా? ప్రభుత్వంతో కొల్లుడు అయిపోయినారు. ఇక మాట్లాడినోడల్లా కొల్లుడైతావు. అదే ఇంజనీర్ల రిపోర్ట్ పట్టుకొని నువ్వు అసెంబ్లీలో అప్పటి రిటైర్డ్ ఇంజనీర్లు ఇట్లా చెప్పిండ్రు అని చెప్పి మమ్మల్ని బ్లేమ్ గేమ్ చేసినావు కదా. అంటే నీకు అవకాశం అనుకూలంగా ఉంటే ఆ నిపుణులను వాడుకుంటావు. ఆ నిపుణులు ఇప్పుడు నీళ్లు ఎత్తు అంటే వాళ్ళకు బీఆర్ఎస్ ముద్రేస్తావా నువ్వు? అంటే నీకు నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఒక తీరు. ఇది ఎక్కడి పద్ధతి అండి? అయితే ఒక్కటి నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నా, మీరు చూడండి. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఫస్ట్ అన్నారు, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి అన్నారంకు లిఫ్ట్ చేయాలి. సరే, మేడిగడ్డ అంటే గేట్లే పూర్తిగా అవసరం లేదు, ఎందుకంటే మేడిగడ్డ తర్వాత కన్నెపల్లి ఉంటుంది కాబట్టి తెరిచి ఉంచాలి. నెక్స్ట్ ఇక్కడ అన్నారంలో 5.5 TMC స్టోరేజ్ ఉంచాలి మోటార్లకు నీళ్ళు అని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. కరెక్ట్. కానీ అసలు అన్నారంలో స్టోరేజే వద్దు, అక్కడ ఆల్రెడీ గ్రౌటింగ్, సీపేజ్ ఇవన్నీ గ్రౌటింగ్ పూర్తి స్థాయిలో చేసినారు. గ్రౌటింగ్ జరిగింది, కంప్లీట్ గ్రౌటింగ్ జరిగింది. ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉంది. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో, ఎలినినో పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో మినిమం స్టోరేజ్ పెట్టి నీళ్లు ఎత్తొచ్చని డిపార్ట్మెంట్ చెప్తుంది, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, శాస్త్రి గారు చెప్తున్నారు, నిపుణులందరూ చెప్తున్నారు. మీరు అది ప్రయత్నమే చేయకుండా ఉద్దేశపూర్వకంగా చేసి ఇప్పుడు ఈ లెక్కన ఇంకా 2 ఏళ్లైనా ఇదే పరిస్థితి మీద, ఇంకా 2 ఏళ్లైనా రిపేర్ చేయరు. తర్వాత మళ్ళీ అసలు టెస్ట్లే పూర్తి కాలేదండి వీళ్ళు జోకు. మీరు చూడండి, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినాక మేమే చేస్తాం. వీళ్ళు ఇప్పుడు ఎత్తితే విఘ్నత ప్రదర్శిస్తే వాళ్ళకే మంచి పేరు వస్తుంది, ఎత్తకపోతే రేపు బీఆర్ఎస్ వస్తుంది, గ్యారెంటీగా ఎత్తుతుంది. అదేమి ఆపేది కాదు. కాకపోతే ప్రజలు సఫర్ అవుతారు, రాష్ట్రం సఫర్ అవుతుంది అనేది మా బాధ. సో ఇప్పుడు అన్నారం దగ్గర 5.5 TMCలు పెట్టాలంటే గేట్లు ముయ్యాలి అన్నారు. మూసినా ఎటువంటి ఇబ్బంది రాదు. నెక్స్ట్ సార్ సుందిళ్ళ దగ్గర 8.83 కెపాసిటీ అయితే ఇక్కడ కూడా 3.3 TMC పెట్టాలి. సో ఈ సైమల్టేనియస్ గా పంప్స్ రన్ కావాలి. ఇప్పుడే నడిచినాయండి, గతంలో కూడా నడిచినాయి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే, అక్కడ 5.5 ఇక్కడ 3.3 రెండు కలిపితే 8.8 అంటే 90,000 TMC, 1,00,000 TMC, 29 లక్షల క్యూసెక్లు పోయినప్పుడే భద్రాచలంకి ఏం కావాలి? 1,00,000 క్యూసెక్లకి ఏమైందండి? ఈ 1,00,000 క్యూసెక్లు రివర్స్ పంపింగ్ చేస్తున్న సమయంలో ఈ బ్యారేజీలకు ఏమన్నా అయితే ఈ బ్యారేజీలకైనా ఖర్చు, అన్నారం సుందిల బ్యారేజీలకు కానీ లేకపోతే పంప్ హౌస్లకు అసలు ఇబ్బంది ఉండదు. పంప్ హౌజ్లు పక్కన ఉంటే 29 లక్షల క్యూసెక్లు వచ్చినా పంప్ హౌజ్లకు ఏం కాలేదు, ఏమీ కాదు. బ్యారేజ్ కూడా 99.999% ఏమీ జరగదు. కానీ నువ్వు ఆలోచించాల్సింది, ఎలినినో వచ్చి రేపు కరెంట్ ఉత్పత్తి ఆగిపోతే జరిగిపోయే నష్టం ఎంత? మంచినీళ్లు లేకపోతే హైదరాబాద్ లో జరిగే నష్టం ఎంత? పరిశ్రమలు మూతపడితే రాష్ట్ర ఆదాయానికి జరిగే దెబ్బ ఎంత? అది ఆలోచించాలన్నా వద్దా? ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొనైనా సరే నీళ్లు ఎత్తాలి. ఇప్పుడు నీకు డబ్బు కావాలంటే దొరుకుతుందేమో, బంగారం కావాలంటే దొరుకుతుందేమో, నీళ్లు దొరకవు కదా. నీళ్ళు ఎట్లా సృష్టిస్తావు నువ్వు? నీళ్ళు ఆకాశంలో తెస్తావా, గాలిలో తెస్తావా? నీళ్లున్నాయి మేడిగడ్డ దగ్గర. మొత్తం ఖర్చు ఎంత సార్? ఆల్ టుగెదర్ 12-13 వేల కోట్లే ఖర్చు అయింది. 3 బ్యారేజీలు, సుందిళ్ళ, మేడిగడ్డ బ్యారేజీలు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్ అంతా కలిపితే 12-15 వేల లోపే ఉంటుంది. 12,000 కోట్లు. సో 3 పంప్ హౌస్లకు ఇబ్బందే లేదు, 3 సబ్ స్టేషన్లకు ఇబ్బందే లేదు. ఈ ఉన్నాయల్లో 3 బ్యారేజీలే కదా. ఆ 3 బ్యారేజీల్లో కూడా ఇప్పుడు ఇన్ఫాక్ట్ 29 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఈ బ్యారేజీలు ఇంటాక్ట్ అయి ఉన్నాయి కదా. మీరు ఇవాళ కేవలం ఒక నెపంతో ఏదో ఒక కారణం చెప్పి నీళ్ళెత్తద్దు అనే ఒక కుట్ల యత్నం జరుగుతుంది. ఇంకోటి బిఫోర్ దాట్ నేను ఇంకో విషయం చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది అనడానికి ఒకసారి లెట్ us గో టు దేవాదుల.
అంటే ఈ ప్రభుత్వం యొక్క బ్యాడ్ మెయింటెనెన్స్. ఈసారి హరీష్ రావు గారు తీసుకోండి, సమ్మక్క బ్యారేజ్ తీసుకో బాబు, లెట్ us ఓపెన్ ద సమ్మక్క బ్యారేజ్. సమ్మక్క బ్యారేజ్ అనేది దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మించింది. అప్పటి కాంగ్రెస్ దేవాదుల బ్యారేజ్ ను దగ్గర బ్యారేజ్ పెట్టలే. వాళ్ళు 160 days నడుస్తుంది అంటే నీళ్లు లేక 100 days కూడా నడవలే. మేము ఇప్పుడు